విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? మరి ముఖ్యంగా యూఎస్ఏలో ఎడ్యుకేషన్ మీ డ్రీమా? అయితే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్కాలర్షిప్ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఇలాంటి డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్మిషన్ కౌన్సిల్ మేఘనా గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. యూఎస్ఏలో అడ్మిషన్ అంటే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి అడ్మిషన్ యూనివర్సిటీకి అప్లై చేయడానికి. పాస్పోర్ట్, అకాడమిక్ డాక్యుమెంట్స్ అండ్ కొన్ని యూనివర్సిటీస్కి వచ్చేసరికి జిఆర్ఈ, శాట్ స్కోర్ కార్డ్స్ అనేది కావాల్సి ఉంటుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఇంగ్లీష్ స్కోర్ కార్డ్ అది. ఓకే, యూఎస్ఏలో మనం గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే అండర్ గ్రాడ్యుయేట్స్కి శాట్ ఎగ్జామ్ మ్యాండేటరీ అంటారా? సో శాట్ ఎగ్జామ్ అనేది ఫర్ సమ్ యూనివర్సిటీస్ ఇట్స్ మ్యాండేటరీ అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి వితౌట్ శాట్ స్కోర్ కార్డ్ వీ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీ. యూఎస్ఏకి వెళ్ళాలనుకుంటే మనము ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కంపల్సరీ అంటారా? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది మ్యాండేటరీ. స్టూడెంట్ హ్యాస్ టు ప్రొవైడ్. ఇండియన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ పీపుల్ దే హ్యావ్ టు మ్యాండేటరీ టు ప్రొవైడ్ ఇంగ్లీష్ స్కోర్ కార్డ్. ఐఎల్టీఎస్, టోఫెల్ ఆర్ డ్యూలింగో ఎగ్జామ్స్ అనేది వాళ్ళు మ్యాండేటరీగా రాయాల్సి ఉంటుంది. సో యూనివర్సిటీ రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు ద యూనివర్సిటీ రిక్వైర్మెంట్ మనం యూనివర్సిటీకి అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. ఓకే, దాని ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుంది? యూనివర్సిటీకి సో ఐఎల్స్ వచ్చేసరికి మనకి 6.5, 7 ప్రతి యూనివర్సిటీకి మనకి రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. 6.5, 7 అండ్ టోఫిల్ వచ్చేసరికి 85, 90. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఇవాల్యుయేషన్ అనేది చేస్తాము. ఓకే, అక్కడ అడ్మిషన్ దొరికిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది యూఎస్ఏలో? సో వన్స్ ఒక స్టూడెంట్కి అడ్మిషన్ అనేది వచ్చింది అనుకోండి, సో నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్స్కి 2 types ఆఫ్ ఆఫర్ లెటర్స్ అనేవి వస్తాయి. కండిషనల్ ఆఫర్ లెటర్ అండ్ అన్కండిషనల్. సో కండిషనల్ ఆఫర్ వచ్చేసరికి డిపాజిట్ ఫీ ఉంటుంది. సో స్టూడెంట్స్ నెక్స్ట్ యూనివర్సిటీ నుంచి I-20 అనేది కావాలి అంటే డిపాజిట్ ఫీ, ట్యూషన్ ఫీ డిపాజిట్ $100, $200, $1000 అనేది యూనివర్సిటీకి పే చేసి ఫినాన్షియల్స్ చూపించాలి. సో పేరెంట్స్ స్టూడెంట్కి స్పాన్సర్ చేస్తున్నారు అని, లేదంటే స్టూడెంట్ ఇంత అమౌంట్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్లో, అది మనం యూనివర్సిటీకి ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ I-20 అనేది ఇస్తారు. ఓకే, మీరు I-20 అన్నారు కదా, అసలు I-20 అంటే ఏంటి? సో I-20 అనేది నాన్ ఇమిగ్రెంట్ డాక్యుమెంట్. సో స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, స్టూడెంట్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, సిటీ ఆఫ్ బర్త్ అండ్ తను ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఇవన్నీ మనకి I-20లో ఉంటాయి. ఓకే, దానికి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం ఉంటాయా యూఎస్ఏకి? సో యూఎస్ఏకి ఈ I-20 అనేది రావాలి అంటే స్టూడెంట్స్ మ్యాండేటరీగా ఫినాన్షియల్స్ అనేది చూపించాలి. ఏదర్ లోన్ అప్రూవల్ లెటర్ కానీ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ. I-20లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? I-20లో స్టూడెంట్ నేమ్, గివెన్ నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ స్టూడెంట్ ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ఏదర్ ఇట్స్ ఫర్ బ్యాచులర్స్ ఆర్ ఫర్ మాస్టర్స్. ఇన్ కేస్ బ్యాచులర్స్కి వెళ్తుంటే తను కంప్యూటర్ సైన్సా, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ BBA అండ్ స్టూడెంట్ స్టార్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది. లైక్ మనకి యూఎస్ఏకి 3 intakes ఉంటాయి కదా, ఆగస్ట్లో ఉంటుందా స్టార్ట్ డేట్, జాన్ ఆర్ మే, సో అలా ఉంటుంది. యూఎస్ఏకి సంబంధించి ఎవాల్యుయేషన్ యూనివర్సిటీ వాళ్ళే చేస్తారా లేదంటే మనం బయట చేయించాలా? సో యూఎస్ఏ యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఇంటర్నల్ అంటే యూనివర్సిటీ వాళ్ళే ఎవాల్యుయేషన్ చేస్తారు. కానీ కొన్ని యూనివర్సిటీస్ లైక్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ 4-year డిగ్రీ ఉంటుంది, 3 years డిగ్రీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్కి 4 years డిగ్రీ అయితే ఇంటర్నల్గా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసుకుంటారు. అదే 3-year డిగ్రీకి వచ్చేసరికి స్టూడెంట్స్ వెస్ కానీ స్పాంట్రాన్ కానీ చేయించాలి. సో ఈ వెస్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసి ఆన్లైన్లో పేమెంట్ చేస్తే అది వెస్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తారు. సో ఈ వెస్ట్ లో ఏముంటుంది అంటే సో స్టూడెంట్ సెమిస్టర్ మార్క్స్ ఎవ్రీథింగ్ మనకి ఇండియాలో 10 scale ఎలా ఉంటుందో యూఎస్ఏ వాళ్ళకి 4 scale. సో లైక్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఓవరాల్ గ్రేడ్స్ 4 scale లో కన్వర్ట్ చేసి యూనివర్సిటీ వాళ్ళకి సెండ్ చేస్తారు. అండ్ ఈ ఇవాల్యుయేషన్ లో స్టూడెంట్ జెన్యున్ గా చదువుకున్నారా లేదంటే ఇట్స్ ఫేక్ ఆర్ ఒరిజినల్ అనేది మనకి ఇవాల్యుయేషన్ లో తెలిసిపోతుంది. ఓకే, యూఎస్ఏలో స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి? సో యూఎస్ఏలో స్టడీ అయ్యాక జాబ్ ఆఫర్స్ అంటే సో స్టూడెంట్ ఫైనల్ సెమిస్టర్ కానీ సో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దే విల్ బి గోయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ యూనివర్సిటీస్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, అలబామా బర్మింగ్హామ్ అండ్ ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీ, జార్జ్ మేసన్. సో వీళ్ళు ఏంటంటే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం అలా ఇస్తారు. అండ్ వన్స్ దే ఆర్ ఇన్ ఇంటర్న్షిప్ అండ్ లెటర్ ఆన్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళకి జాబ్ ఆఫర్స్ అనేవి ఇంటర్న్షిప్ చేసిన కంపెనీలో కానీ లేదంటే బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి బయట ఆపర్చునిటీస్ అనేవి MNCsలో వస్తాయి. ఓకే, ఎక్సెల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? సో మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి విజయవాడ అండ్ హైదరాబాద్లో సోమాజిగూడ
కేపీహెచ్బి అండ్ మాదాపూర్, గుంటూరు, విశాఖపట్నం అండ్ మనకి యుఎస్ఏ, దుబాయ్లో కూడా ఉన్నాయి ఎక్సెల్లా బ్రాంచెస్. ఓకే, మీకు ఆఫ్లైన్ అంటే ఓకే, ఆన్లైన్లో కూడా మీ సర్వీసెస్ ఉన్నాయా? సో మేము టోటల్లీ ఆన్లైన్లో కూడా స్టూడెంట్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. లైక్ వన్స్ దే ఆర్ రీచ్డ్ త్రూ గూగుల్ ఆర్ యూట్యూబ్, మేము వాళ్ళకి వన్స్ మాకు కాంటాక్ట్ అయితే సో వాళ్ళకి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఫ్రమ్ స్టార్టింగ్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ నుంచి టిల్ వాళ్ళు యుఎస్ఏ వెళ్ళి ఇన్ కేస్ వాళ్ళకి అక్కడేమన్నా హెల్ప్ కావాలన్నా మేము ఎవ్రీథింగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓకే, ఒక స్టూడెంట్ ఎక్సెల్కి ఇన్ అవుతే సో వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు? మీ దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి అసలు? సో ఫ్రమ్ స్టార్టింగ్ వన్ స్టూడెంట్ మాకు అప్రోచ్ అయితే సో స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఏ కంట్రీ బెస్ట్ సజెస్ట్ చేస్తాము. అండ్ ఆ తర్వాత స్టూడెంట్కి డాక్యుమెంట్స్ అరేంజ్మెంట్ అండ్ లేటర్ ఆన్ అప్లికేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ అండ్ అకామిడేషన్ సర్వీసెస్, లోన్ అసిస్టెన్స్ అండ్ ట్రావెల్ డెస్క్ ఉంది మా దగ్గర, లైక్ రిగార్డింగ్ ఫ్లైట్ టికెట్స్ కానీ. సో ఎవ్రీథింగ్ మేము స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ యుఎస్ఏ వెళ్ళేంత వరకు హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, మీకు ఇంకా ఈ యుఎస్ఏకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.